అంటే నేను ఎందుకు కొలిచి చూపిస్తున్నానంటే ఒక సిస్టర్ అయితే అడిగారండి. అంటే నెక్ రౌండ్ వచ్చేసి నేను ఎలా స్టిచ్ చేసినా కూడా ఎక్కువ అవ్వడం కానీ, తక్కువ అవ్వడం కానీ అలా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకసారి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కొలిచి చూపించండి అని చెప్పేసి అయితే అడిగారండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను మీకు నెక్ రౌండ్ అనేది కొలిచి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ కదా. కరెక్ట్‌గా ఈ కాజా పట్టీ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్కి కాజా పట్టీ ఉంది కదా, కరెక్ట్గా ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. దేన్ని కూడా లాగొద్దండి, రెండింటిని ఇలా పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, అలాగే సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోతు తీసుకుంటాం కదా, ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా ఇక్కడ మనం ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి బిగినర్స్ అయితే. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ అనేది సాగుతుందండి. అందుకని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. హ్యాండ్ ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి.
రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని కొలవలేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కూడా కాజా పట్టీని వదిలేసి ఈ విధంగా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజు చంక లూజు ప్రత్యేకంగా మార్క్ చేసుకొని అవసరం లేదండి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజు కరెక్ట్గా 30 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే నేను ఎందుకు కొలిచి చూపిస్తున్నానంటే ఒక సిస్టర్ అయితే అడిగారండి. అంటే నెక్ రౌండ్ వచ్చేసి నేను ఎలా స్టిచ్ చేసినా కూడా ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ అలా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకసారి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కొలిచి చూపించండి అని చెప్పేసి అయితే అడిగారండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను మీకు నెక్ రౌండ్ అనేది కొలిచి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ కదా. కరెక్ట్గా ఈ కాజా పట్టీ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్కి కాజా పట్టీ ఉంది కదా, కరెక్ట్గా ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. దేన్ని కూడా లాగొద్దండి, రెండింటిని ఇలా పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు, ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజు. రెండింటికి కూడా మనకి ఒక్క పాయింట్ కూడా తేడా అనేది రాకుండా నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇలా సరిపోతేనే షోల్డర్స్ జారడం కానీ లేదంటే నెక్ దగ్గర పట్టేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.